ముందు మాట, పిల్లలు మీ పనులు మీరు చేసుకోవడం నేర్చుకోండి, మీ పెద్దవారికి కాస్త విశ్రాంతి ఇవ్వండి అని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. మరి కథలోకి వెళ్తే, గౌతమి, నీకు ఎన్ని రోజుల నుంచో ఒక లేఖ రాయాలనుకుంటున్నా. మీ పిల్లల్ని అతి ప్రేమతో పని పాట లేకుండా, పెద్దలంటే గౌరవం లేకుండా పెంచావు. దానివల్ల నీవు ఇప్పుడు అనాథాశ్రమంలో ఉంటూ నా పిల్లలు నన్ను చూడడం లేదు అంటూ బాధపడుతున్నావు. వాళ్ళకు చిన్నతనానే పెద్దలంటే గౌరవం, దేవుడు అంటే భక్తి, ఇంటి పనులు, చదువు మీద శ్రద్ధ నేర్పి ఉంటే ఈరోజు నీ పరిస్థితి అనాథాశ్రమంలో ఉండే పరిస్థితి వచ్చేది కాదు. ఒక విధంగా నీ పరిస్థితి బాగుందని చెప్పాలి. నీవు ఉన్న అనాథాశ్రమం వాళ్ళు మిమ్మల్ని బాగానే చూస్తున్నారు. మీకు అక్కడ మంచి స్నేహితులు దొరికారు. అదే పద్మం చూడు, తను పిల్లలు అంటే నీలాగే ప్రేమతో పెంచింది. వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను ఇంటిలోనే పెట్టుకున్నందుకు అమ్మ ఇది చేయి అది చేయి అంటూ పనులు చెప్తూనే ఉంటారు. మనవాళ్ళు మనవరాళ్ళు పనుల నుండి ఇంట్లో వంట పని, ఇంటి పని అని తేడా లేకుండా ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. తనకి రెస్ట్ కావాలనే ఆలోచన ఎవరికి ఎందుకు రాదో అర్థం కాదు. తను నా పిల్లల పనే కదా అనుకుంటూ చేస్తూ ఉంటుంది. ఎప్పుడో కానీ తనకు రెస్ట్ లేదు అనే విషయం గుర్తురాదు. తన ఆరోగ్యం బాగోలేనప్పుడు చూడాలి. ఆ ఇంట్లో వరకు పని సరిగ్గా చేసుకోలేక ఒకరిని ఒకరు అరుచుకుంటూ వాళ్ళ పనులు, ఇంటి పనులు చేయలేక ఇంట్లో ఆ గోల భరించలేనట్లు ఉంటుంది. అందుకే పద్మ, నేను వెళ్ళి కలిసినప్పుడు ఆ ఆడపిల్లల్ని పెళ్లి చేశాక ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదు అంది. ఇప్పటికి అర్థమైందా అని మాత్రం అన్నాను నేను. అవునే, నీవు మాత్రం ఆడపిల్లల్ని పెళ్లి చేసి ఇంట్లో మాత్రం పెట్టుకోకు అంటూ సలహా ఇచ్చింది. ఇట్లు నీ స్నేహితురాలు సుమతి. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.